నమస్తే నేను సుధా. ఈరోజు ఈ వీడియోని మీరు అంతకుముందు వీడియోలు షేర్ చేసినా చేయకపోయినా తప్పనిసరిగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఇతరులకి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కనీసం మాట సాయంగానైనా మనం హెల్ప్ చేయొచ్చు అనేది మీరు షేర్ చేయటం వల్ల నిరూపితమవుతుందన్నమాట. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకనంటే నేను రెండో ఛానల్ పెట్టాను, జనరల్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ట్యాక్సేషన్ అకౌంట్స్ కోసం. దాంట్లో నిన్న ఒక స్కీమ్ గురించి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఒక స్కీమ్ గురించి చెప్పాను. అయితే పీపీటీలో ఎంతమంది చూసినా చూడకపోయినా ఈ ఛానల్లో కూడా మన వాళ్ళందరూ కూడా చూస్తే నలుగురికి పంచుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ఎన్పిఎస్, ఫస్ట్ మన భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్పిఎస్ వాత్సల్య అని ఒక చిన్నపిల్లల కోసం స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ స్కీమ్ రెండు రకాలుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్వహించే స్కీమ్ ఒకటిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి సంయుక్తంగా నిర్వహించే స్కీమ్ ఒకటి అనమాట. మొదటి దాంట్లో ఏంటంటే చిన్నపిల్లలు 250 రూపాయల నుంచి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని 18 ఇయర్స్ వరకు అది రన్ చేసుకొని తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకునే అవకాశం అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్కీమ్ అనమాట చిన్నపిల్లల కోసం. ఇక రెండోది మిషన్ వాత్సల్య అని, ఇది అద్భుతమైన స్కీమ్ అనమాట. దీనికోసమని నేను ఇంత ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది తప్పనిసరిగా ఎవరికైతే అవసరమో వాళ్ళకి చేరాలి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అనేవి ఎన్నో అమలు అవుతూ ఉంటాయి, కానీ అది జనానికి ఉన్నట్టు కూడా తెలియకుండానే ముగిసిపోతూ ఉంటాయి వాటి పీరియడ్. ఇది నాకు బాగా తెలిసిన అంశం. అంతేకాకుండా పేద పిల్లలు చదువుతో ఆపేయకుండా కంటిన్యూ చేయాలి అనేది ఈ స్కీమ్ ఉద్దేశం అనమాట. అనాథ పిల్లలు, పేద పిల్లలు. మరి ఇంత గొప్ప స్కీమ్ని మనం నలుగురితో పంచుకోవడం అనేది వాళ్ళకి మనం ఎంతో రకంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది. నేను కూడా అంతకుముందు ఎప్పుడోనే 20 సంవత్సరాలు కిందట ఇద్దరు పిల్లల్ని చదివిద్దాం అనుకున్నాను, కానీ సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఇట్లాంటివి చూసి నలుగురితో పంచుకోవటం వల్ల మనం డైరెక్ట్గా చేయలేకపోయినా పరోక్షంగా వాళ్ళకి ఎవరికైతే అవసరమో వాళ్ళకి చేర్చిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉంటున్నాయి పేద పిల్లల కోసం కానీ మిగిలిన ఏముంటున్నాయి అనేది తెలియకుండానే ముగిసిపోతుందనేది నేను అనుభవపూర్వకంగా చాలాసార్లు గమనించిన అంశం. ప్రజలకు రీచ్ అయ్యేలోపే క్లోజ్ అయిపోయింది అంటారు కూడా. కనుక ఈ అవకాశాన్ని నలుగురు, ఎవరికైతే పేద పిల్లలు, అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళు ఉపయోగించుకోవాలంటే సెల్ ఇప్పుడు అందరికీ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఫార్వర్డ్ చేయండి. ఈ మిషన్ వాత్సల్య ఏంటంటే చిన్నపిల్లలు, అనాథ పిల్లలు, ఆర్థికంగా వెనుకబడి బాగా తల్లిదండ్రులు చదివించి